హాయ్ వెల్కమ్ టు మహా టీవీ వ్యూయర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి. భక్తి పాటలతో భగవంతుడిని మెప్పించాలన్నా పప్పు టమాటా బజ్ మాకెందుకు అని అడిగేసిన, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళని కడిగేసిన పాట ఏదైనా, మెలోడీ సాంగ్ అయినా, ఉరుదలుగించే ఒక మాస్ సాంగ్ అయినా, ఎటువంటి పాటనైనా తన గీతా మాధుర్యంతో చక్కగా అందరినీ అలరిస్తూ స్టేజ్ షోస్, జడ్జిగా అండ్ పాటలు ఇలా అన్ని రంగాలలో మన అందరినీ అలరిస్తూ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గీతా మాధురి గారు. గీతా మాధురి గారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఎక్కడున్నామో కూడా చెప్పండి. ఇస్కాఫ్ కెఫే ఇస్ హ్యావ్ వైబ్రెంట్ థీమ్ ఉంటుంది. గెట్ ఆల్ ద గుడ్ స్టఫ్ అండ్ మంచి మంచి కాఫీస్ తో ఒక డేని స్టార్ట్ చేయాలనుకుంటే మార్నింగ్ హ్యాపీగా స్టార్ట్ చేసేయచ్చు. విల్ హ్యావ్ ఎ కాఫీ ఇన్ బిట్వీన్ అవర్ కాన్వర్సేషన్. తప్పకుండా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ డిసెంబర్లో ఏమంటారు, స్క్రీన్ షేక్ చేశారు మీరు కదా నందు గారు. ఎలా? సారీ, నేను కూడా ఉన్నాను కదా. ఎగ్జాక్ట్లీ. థియేటర్లో సినిమా చూసేటప్పుడు, అఖండ 2 థియేటర్లో అది మూవీ చూసేటప్పుడు మనం మీరు అలా కనపడగానే ఫుల్ అరుపుల కేకలు వినిపించాయి. మీరు వెళ్ళారా, అది ఎక్స్పీరియన్స్ చేశారా? నేను ఇంకా సినిమా చూడలేదు. నేను ఓన్లీ డబ్బింగ్ చెప్పినప్పుడు వెళ్ళి చూశాను. ఎక్కువసేపు ఏమి ఉండను, హార్డ్లీ 15 to 30 seconds ఉంటాను. బట్ ఐ థింక్ ఫస్ట్ టైం కాదు, చంద్రహాస అని ఒక సినిమాలో అమ్మవారి పాత్ర చేశాను. తర్వాత అంటే తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇందులో కనిపించడం బాగుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అఖండలో అఖండ ఫస్ట్ పార్ట్ లో ఒక సాంగ్ తో, అందులో సాంగ్, ఇందులో చాట్ బస్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంతో స్క్రీన్ కెమియో కూడా వచ్చాయి. అందరు నేను పాడాను అనుకుంటున్నారు. నేను పాడలేదు ఆ పాట, నేను ఊరికే ఫస్ట్ కొంచెం కనిపించాను అంతే. అసలు అలా కనపడాలి వెండితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద ఒకసారి మీ గ్లిమ్స్ ఇలా ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది? ఎవరి థాట్ అసలు అది? నాకేం అనిపించలేదు, అది బోయపాటి శ్రీను గారి ప్లాన్. అది దట్ వాస్ హిజ్ ఐడియా. అండ్ బోయపాటి శ్రీను గారు ఇట్లా చెప్పారు, తమన్ గారు కాల్ చేసి ఇలా అనుకుంటున్నారు, సాంగ్కి ముందు వస్తుంది అని అన్నారనమాట. సో సరే అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళి, నేను అక్కడ ఏ లుక్ బాగుంటుందో లుక్ టెస్ట్ చేశారు. లుక్ టెస్ట్ చేశాక నెక్స్ట్ డే వెళ్ళి షూట్ చేశాను. ఇంత అందమైన గీతా మాధురి గారికి ఇంతకు ముందు సినిమాల అవకాశాలు ఏవి రాలేదా? వచ్చాయి కానీ ఇది చేస్తుంటే బాగుండేది, ఇది మిస్ చేశాను అని? యాక్టింగ్ విషయంలో అలా ఏం అనుకోలేదు, ఎందుకంటే అది చాలా కష్టం అండి నాకు. అంటే నాకు అంత టాలెంట్ లేదని నేను చాలా గట్టిగా నమ్ముతుంటాను. బోయపాటి గారు మిమ్మల్ని పిలిచాక పిలిచింది, అందులో కూడా సింగరే కదా. సో అంతవరకు ఓకే, ఆన్ స్టేజ్ అలవాటే మాట్లాడతాం, కానీ ఎందుకు ఇలా మాట్లాడవు ఇలాంటివన్నీ నాకు రావు, అంతంత రావు. సో ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద నందు గారు చూసారా? మరి నందు చూశాడు. సో ఎలా ఉండింది? ఇంటికి వచ్చి ఏమన్నారు? వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు, బాగున్నావు, చాలా చాలా బాగున్నావు అని చెప్పాడు. అండ్ నాకు హౌ డు ఐ టెల్ యూ, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. అంటే కనిపించాము, అయిపోతుంది, సాంగ్ వచ్చేసింది అనుకున్నాం, కానీ అందరు ఫోన్ చేసి మెసేజ్ చేయడాలు అవన్నీ చూసి నేను కనిపించింది కొంచెం సేపే ఇంత మెసేజ్ చేస్తున్నారు, సో వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చింది. ఓకే. సో గీత గారు ఫస్ట్ అసలు సింగర్ అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి ఉండింది? ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? సింగర్ అనేది చిన్నప్పటి నుంచి, సినిమాల్లో పాడడం అనేది అవకాశాలు బట్టి వచ్చింది. సో రామాచారి సార్, మా గురువులు రామాచారి గారు అండ్ కొచ్చర్లకోట పద్మావతి గారు, సో వాళ్ళిద్దరి గైడెన్స్లో నేను ఒక సినిమాలో పాడే సింగర్ అయ్యాను అనమాట. అందరికీ తెలిసే సింగర్ అయ్యాను. ఫస్ట్ టైం స్టేజ్ మీద అలా మైక్ పట్టుకున్నప్పుడు ఎలా ఉండింది? ఎక్సైట్మెంట్ ఉండిందా, నర్వస్నెస్ ఉండిందా? నర్వస్నెస్ ఉంది. ఫస్ట్ లైన్ పాడాక కాస్త తగ్గిపోతుంది. ఆ ఫస్ట్ లైన్ వరకు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. మన గొంతు ఎలా వస్తుంది, మనం చెప్పినట్టు మన గొంతు వింటోందా, ఓపెన్ అప్ అయిందా, ఇంకా వార్మప్ సరిగా అవ్వలేదా, ఇవన్నీ కొంచెం ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక్క 2 lines పాడాక సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ ఆ సింగింగ్ జర్నీ నడిచింది కదా. నడిచిన అన్నిట్లోకి మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో గుర్తొచ్చే మీ పాట ఏదై ఉంటుంది? ఇప్పుడు ఫుల్ చిల్
మూడ్లో కూర్చున్నప్పుడు హమ్ చేసేది, ఎక్కువ హమ్ చేసే పాట మా కోసం? చాలా పాటలు వస్తాయి అలాగా. ఓకే, ఫుల్ మస్తీ మస్తీలో ఈ పాట వచ్చేస్తుంది, ఇట్స్ ఫుల్ హ్యాపీనెస్ టైంలో. యాక్చువల్ నా పాటలు రావు, మీరు ఏం పాట బాగా మరి? వేరే వాళ్ళ పాటలు వస్తాయి. ఓకే, వేరే వాళ్ళ పాటలు ఏవైతే ఆ రోజంతా ముందు రోజు విన్నాను, లేకపోతే రేడియోలో అదే టైంలో ఏం విన్నామో అదే హమ్ చేసుకుంటూ ఉంటా. సాడ్ సాంగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఫన్నీగా పాడేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అలా వస్తుంటుంది. సో స్టేజ్ షోస్, జడ్జ్, అండ్ ఇప్పుడు కాన్సర్ట్కి వెళ్ళిపోతున్నారు యూఎస్కి. Yeah. అండ్ అది పక్కన పెడితే మూవీస్, సాంగ్స్, కిడ్స్, ఫ్యామిలీ, ఇట్స్ అ బిజీ లైఫ్ కదా. ఇప్పుడు మీరు చెప్పండి, లాస్ట్ ఒక 1 week 10 daysలో మీ కార్ ప్లేలిస్ట్లో బాగా లూప్లో ఉన్న సాంగ్ ఏంటి? నా కార్ ప్లేలిస్ట్లోన ఒక సాంగ్ ఏమో మొన్నటి వరకు ఫైర్ స్టార్మ్ ఓజీలో సాంగ్, తర్వాత మా ఆయన సినిమాలో కలర్స్ పాట ఉంటుంది, మా పిల్లలకి ఇష్టం చాలా. ఓకే, బ్లూ ఎల్లో కలిసినాయంటే గ్రీన్ వస్తుంది, ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ తర్వాత ఇది మా వాళ్ళు చెప్పారు, దాన్ని ఎలా స్పెల్ చేయాలో తెలీదు, గోల్డెన్ ఫ్రమ్ K-pop డిమాన్ హంటర్స్ ఇదేదో. ఓకే, సో యూఆర్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ K-pop? ఐఎమ్ నాట్ అ ఫ్యాన్, బట్ మా పిల్లలు అందరు వింటూ ఉంటారు, మా ఆడపడుచు పిల్లలు, సో అటు వెళ్ళిపోతూ ఉంటుంది వింటూ. అంటే వాళ్ళు వినే పాటలన్నీ వింటాను, కానీ నోటికి రావేమి. డిసెంబర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్క్రీన్ మీద మన నందు గారి సినిమా దండోరా ఇంత మంచి అప్లాజ్ వచ్చింది, బికాస్ చాలా రోజుల తర్వాత హిస్ క్యారెక్టరైజేషన్, హిస్ లుక్ అనే వాటికి ఒక పాజిటివ్ మంచి అప్లాజ్ వచ్చింది. సో దాని గురించి మీ మాటలు? అదే చూడండి, ఎంత అది అదృష్టం, ఒక రకంగా అదృష్టం అనే చెప్పుకోవాలి. లాస్ట్ 3 years పాటు జరిగిన సినిమాలు అన్నీ కూడా, అంటే దండోరా, సైక్ సిద్ధార్థ్, అదే రోజు వనవీర అని ఒక సినిమా వస్తుంది, వానరా అనే సినిమా, వనవీర అనే సినిమా, అగ్లీ స్టోరీ, 3 ఏళ్ల పాటు చేసిన సినిమాలన్నీ కలిసి ఒకేసారి వారంలో వచ్చేస్తున్నాయి. ఇంకా వారంలో రాబోతుంటే కాస్త చెప్పి అగ్లీ స్టోరీని ఫిబ్రవరికి మార్చారు, లేకపోతే 4 సినిమాలు వచ్చేసేవి వారం, ఇన్ స్పాన్ ఆఫ్ 1 weekలో. ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి, కానీ ప్రతి సినిమాకి ఈక్వల్గా న్యాయం చేయలేకపోతున్నాను అని ఒక నిమిషం బాధపడతాడు డెఫినెట్లీ ఇంట్లో. సో నా పరంగా అయితే ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది అనేలాగా నాకుందనమాట. సో ఎక్కడ చూసినా నందు దండోరా ప్రమోషన్స్ నందు, సైక్ సిద్ధార్థ్ ప్రమోషన్స్ నందు, అందులో 12th సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఫస్ట్కి వచ్చింది. సో ఇంకా ప్రమోషన్స్ బాగా ఇదయ్యాయి. సో అవన్నీ కూడా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దండోరా సినిమా చూస్తే తన రోల్ కానీ తన అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చేశాడు అందులో. లైక్ ఒక మంచితనం ఉన్న క్యారెక్టర్, సెల్ఫిష్నెస్ ఉండే క్యారెక్టర్, మనకెందుకులే అనే క్యారెక్టర్, అవసరమైతే లాస్ట్లో ఫైట్ చేయాలంటే వచ్చే క్యారెక్టర్, అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయి రాణిలో అని అన్నారా? అని అనడం జరిగిందా? అన్నారా? అని అనాలంటారు. కరెక్ట్ కరెక్ట్. సో ఇంట్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మీ మ్యూజిక్కి సంబంధించి మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారా? నందుకి నేను అసలు ఎప్పుడూ సరిగ్గా ఐఎమ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మై టాలెంట్, ఐఎమ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మై ఫేమ్ అనే కంప్లైంట్ కంటిన్యూస్గా ఉంటుంది. సాంగ్స్ చేయాలి 11 years అయింది మా పెళ్ళి, 11 yearsగా కాన్స్టెంట్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలి, ఈజీగా చాలా నువ్వు అలా చేస్తుండాలి కన్సిస్టెంట్గా, డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్, అది ఎవరేమంటారు కామెంట్స్ ఇవన్నీ పట్టించుకోకు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు నందు గారికి? తను చాలా ఎమోషనల్, ప్రాక్టికల్గా ఉండు అంటాను, నేను చాలా ప్రాక్టికల్, ఎమోషనల్గా ఉండు అంటాడు తను. ఇది మా ఇద్దరికి తొందరగా డౌన్ అయిపోయేది ఎవరు? ఎప్పుడు లిఫ్ట్ చేస్తూ అప్లో తగ్గుతుంది తొందరగా డౌన్ అంటే నందు చాలా, కానీ లోపల చాలా స్ట్రాంగ్, మళ్ళీ ఏది వదలడు, హీల్ కీప్ ఫైటింగ్. కానీ ఫస్ట్ ఆ టైంలో మొహంలో ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం అసలు మారిపోతుంది వెంటనే మారిపోతుంది. నాదేమీ అలా కాదు, నాది టైం లేనప్పుడు మారిపోతుంది బాడీ లాంగ్వేజ్, కానీ అదర్వైజ్ నేను చాలా నాకు 3 daysలో ఏదో వస్తుందట అంటే 3 days కదా,
3 days చూద్దాం. 3 days లో ఫస్ట్ కూల్ అవుదామని అలా అలా ఆలోచించే టైప్ నేను. ఓకే, అది. సో ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మన నందు గారు. ఏమన్నారంటే ఒక టైంలో మీరు ఇంకా ఒక హోటల్కి వెళ్ళిపోదాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఏంటి దాని గురించి మీకు ఇష్టమైతేనే వీళ్ళు షేర్ ఎందుకు అలా అన్నారు నందు గారు ఇంతకీ? అంటే ఇప్పుడు ఒక పలానా టైంలో ఏమైపోయిందంటే భయం వేసింది. అంటే స్కేప్ గోట్స్ అయిపోతామేమో, బలి పశువుల్లాగా ఏమన్నా, అంటే చేయని దాంట్లో ఏమైనా ఇరికిచ్చేస్తారేమో ఎవరైనా, ఇలాంటి ఒక భయం వేసింది అనమాట. భయం వేసి ఇక్కడే అలాంటి స్పేస్ ఏమైనా ఉంటే మనకి ఇంకా ఉండబుద్ధి అవ్వదు, అలాంటి ప్రదేశంలో ఉండబుద్ధి అవ్వదు. కాబట్టి అలాంటప్పుడు నేను అన్న వర్స్ట్ కేస్లో వి ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ఇదే మన జీవితం అని అనుకోవద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ కూడా వీ కెన్ లివ్ వర్స్ట్ కేస్లో అని నేను తనకి చెప్పినప్పుడు ఐ ట్రైడ్ మోటివేటింగ్ హిమ్ లైక్ దట్ అనమాట. సో అలా జరిగింది అంటారు అప్పుడు? అయితే అలా మోటివేషన్ ఇచ్చాను. చాలా నేను చెప్పానుగా, చాలా ఇట్లా డల్ అయిపోతాడు నందు. ఏదన్నా తను కానిది తనని అన్నానంటే నాకు 2 days చెప్తాడు నేను అలా కాదు అని. సో మా ఇద్దరి రిలేషన్ సరిగ్గా ఉండడానికి కారణం అదే, మేమిద్దరం కొట్టుకోవడానికి కారణం కూడా అదే. ఏంటంటే ఏదన్నా 2 days దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాం అనమాట. నువ్వు అలా అనుకున్నావు, నేను అది కాదు, నువ్వు ఇలా అన్నావు, నేను అది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత అయినా వాయిస్ మెసేజ్లో అయినా పెట్టేసుకుని క్లోజ్ చేస్తాం. సో మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అనే సాంగ్ ఉంది కదా, ఎప్పుడన్నా నందుగా నడిపించాక పాట పాడతారా? లేదండి, ఎప్పుడు అనలేదా? అంటే నేను మగాళ్ళు పాడిన 4 years తర్వాత మా పెళ్ళయింది. ఈ లోపు ఆ పాట అంతా స్టేజ్ మీద చాలాసార్లు పాడేశాను అనమాట. ఇప్పటికీ మేమైతే నాకు ఆ మగాళ్ళ పాట పాడినప్పుడల్లా మెన్స్ రైట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చిన చెంప వాయిస్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది. నేను వెంటనే అది నేను రాయలేదు, ఒక అబ్బాయి రాశాడు, ఒక అబ్బాయి కంపోజ్ చేశారని చెప్తూ ఉంటాను. ముందు ఒక 10 minutes ముందు we are singing that song both of us. నాకు అసలు అంటే నాకు ఎప్పుడు మనం టక్కున ఓ మాట ఆడవాళ్ళని అనాలంటే ఎలా భయపడతాం, అలాగా వాళ్ళు కూడా ఆ పాట నేను పాడాలంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మీ గురించేనా, మమ్మల్ని ఇన్ని మాటలు అంటుంటే మేము స్పోర్టివ్గా తీసుకోవట్లే అని ఎవరైనా వచ్చి నన్ను అంటారేమో, అప్పుడు నేను ఏం చెప్పాలి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది నాకు. సో అలా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ సాంగ్ గురించి మాట్లాడుకున్నట్టు, ఆ సాంగ్ కాకుండా ఏదైనా సాంగ్ని మీరు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. పోనీ ఆ సాంగ్ వెనకాల ఉన్న లిరిక్స్ కానివ్వండి, ఏదో ఒక సాంగ్కి మీరు బాగా కనెక్ట్ అయిన సాంగ్? చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవనది ఉంది బాహుబలిలో, దానికి కనెక్ట్ అయ్యాను చాలా. తర్వాత ఏమో మనసారాలో పర్వాలేదు అని ఒక సాంగ్ పాడాను అనమాట. ఉంగరాల చుట్టే లేదా నాకు పర్లేదు, రంగు కాస్త తక్కువ ఉన్నా మరి పర్లేదు, మసిలాగా ఉంటుందని తిడతామా రాత్రిని, తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని, అందంగా లేవు అని నిన్నెవరు చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు, ఎంత మంచి మనసో నీది దానికన్నా గొప్పది లేదు, అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు, నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు అని ఒక లైన్. సో నాకు ఎవరైనా నేనా నల్లగా ఉన్నాను ఫోటోలో, నేనా ఎవరైనా పిల్లల్ని అన్నా లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నల్లగా ఉంటాను, నల్లగా ఉంటాడు, నల్లగా ఉంటుంది అన్న ఈ పాట అంతా పాడి వినిపించాలని ఉంటుంది. కోపం వచ్చేస్తుంటుంది ఫస్ట్. జెండర్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ అంటే అది నేను చాలా గమనించింది ఏంటంటే, ఎవరైతే డార్క్గా ఉంటారో వాళ్ళే ఎక్కువ డార్క్నెస్ని తిడతారు, డార్క్నెస్ని ప్రమోట్ చేస్తారు. దానికి మా ఇంట్లో ఏమన్నారంటే, వాళ్ళే పడుంటారు కాబట్టి దే డోంట్ వాంట్ అదర్స్ టు ఫేస్ ఇట్ లాగా ఉంటుంది అని అంటారు. మనది రూట్స్ నుంచి మార్చాలి. కలర్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్, యూ షుడ్ హ్యావ్ అ ప్లెయిన్ హార్ట్, ఇవన్నీ మార్చాలి. సో మీరు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, జనరల్గా అడుగుతూ ఉంటారు నందు గారి గురించి, మీ గురించి, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది. అదొక లవ్ స్టోరీ కదా, ఇట్స్ అ జర్నీ త్రూ అవుట్ అండ్ స్లోలీ ఫ్రెండ్షిప్ టర్న్ ఇంటూ లవ్ స్టోరీ అని మీరు చాలా సార్లు చెప్పారు కదా. సో అది అందరికీ తెలిసిందే, కానీ మా కోసం ఈ ఇంటర్వ్యూలో ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్
నందు గారిది కానివ్వండి, మీది కానివ్వండి, ఎవరికి ఇంతవరకు చెప్పండి, మాకోసం ఒకటి రివీల్ చేయాలి. యాక్చువల్గా నాకు నందు తెలుసు, పరిచయం. కానీ మధ్యలో ఒకసారి వద్దులే, చెప్పండి ప్లీజ్ మా కోసం. వద్దులే, మళ్ళీ వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. ఎలా చెప్పను. యా, సో మా రిలేషన్ ఎలా స్టార్ట్ అయిందంటే, మీరు రిలేషన్ స్టార్ట్ అయిందనమాట. నేను మీరు అనేది నాకు చాలా అలవాటు. సో మీరు అనే ఎన్ని రోజులంటే లిటరలీ ఆల్మోస్ట్ ఇంకా మా పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోతోంది వరకు కూడా మేము మీరు అనే అనుకున్నాం. ఇది తూచ్, మీరు నుంచి మీరు ఒరే దాకా వెళ్ళిపోయారు, అక్కడి నుంచి బుజ్జికి వెళ్ళిపోయింది అనేది మాకు అందరికీ తెలిసిందే. ఇది అక్కడి నుంచి బుజ్జి, అక్కడి నుంచి ఒరే వస్తాయి. ఓకే ఓకే. యా, కానీ ఫస్ట్ అంతా చాలా మర్యాదపూర్వకంగా మొదలైంది మా రిలేషన్షిప్. చాలా మర్యాదలు అన్నమాట. సో నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. అంటే యూజువల్గా మనం ఏం చూస్తాం, ఫస్ట్ నుంచే క్లోజ్గా ఉండడం కదా, స్టెప్ బై స్టెప్ అలా అయిందనమాట. సో అది మా రిలేషన్లో ఉన్న స్పెషాలిటీ. సో నందు గారు, గీత గారు ఇద్దరు ఒక లైఫ్ కొంచెం జర్నీ అయిన తర్వాత వచ్చేసారి ఇద్దరు పిల్లలు. సో ఆ జర్నీ గురించి, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బిఫోర్ ద మ్యారేజ్, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్, వన్ కిడ్ అండ్ సెకండ్ కిడ్, ఇట్స్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. సో ఎవరి సపోర్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు నందు గారు ప్రతి ఇంటర్వ్యూలో, గీత చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్యామిలీకి, ఫ్యామిలీ రిలేషన్స్కి సపోర్ట్. ఇంత స్ట్రాంగ్ ఫ్యామిలీ అనేది ఇంత చక్కగా ఉండింది అంటే దానికి గీత గారే కారణం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి ఇంటర్వ్యూలో. సో దాని గురించి, మా పేరెంట్స్, మా అత్తయ్య గారు వాళ్ళ, అంటే నందు పేరెంట్స్ అండ్ నందు వాళ్ళ అక్క, అంటే మా ఆడపడుచు, వీళ్ళ ముగ్గురండి. వాళ్ళ ముగ్గురు దే ఆర్ లైక్ చాలా 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 స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పచ్చు నాకు పిల్లలు పుట్టాక. అంటే లేకపోతే నేను ఇక్కడికి తెచ్చుకుని ఇలా చూస్తూ, మీతో ఇంటర్వ్యూ చేస్తూ ఇలా చూస్తూ ఉండాల్సి వస్తూ ఉండేది, హెల్ప్ తీసుకుని, డొమెస్టిక్ హెల్ప్ తీసుకుని. కానీ ఇంట్లో వదిలేసి నిశ్చింతగా బయటకు వచ్చి వర్క్ చేసుకుంటున్నానంటే 100% మా అమ్మ, మా అత్తగారు, మా ఆడపడుచు, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. యా, ఆ రకంగా దాక్షాయిని అంటే మా అమ్మాయి తర్వాత, ఇప్పుడు మా అమ్మాయితో పాటు మా అమ్మాయి అండర్స్టాండింగ్ ఏజ్కి వచ్చేసరికి మా అబ్బాయి వచ్చాడు సీన్లోకి. సో చాలా చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు హాయిగా ఉండు, నువ్వు వెళ్ళి హాయిగా నువ్వు వర్క్ చేసుకో అంటారు. బట్ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాత్రం పిల్లలు మనల్ని వదలరు. 100% దే వాంట్ మీ ఆర్ నందు. సో అలాంటప్పుడు మాత్రం మేము ఇంకా నేనుంటే నందుకు వర్క్ ఉందంటే నేను ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు వర్క్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు నందు జాగ్రత్తగా ఇంట్లో అలా చూసుకుంటాడు. పిల్లలు అనేది మన పేరెంట్స్కి ఒక మిర్రర్ ఇమేజెస్ అంటాను నేను. అంటే వాళ్ళు వాట్ ఎవర్ దే లెర్న్, ఇట్స్ లైక్ ది జస్ట్ మిర్రర్ ఇమేజెస్ అంటాను. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, ఆఫ్ కోర్స్ మిర్రర్ ఇమేజెసే. బట్ హియర్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, కొంత స్వతహాగా ఒక పిల్లలైనా కూడా వాళ్ళకంటూ క్యారెక్టర్ ఉంటుంది. మనం ఎంత చెప్పినా అండ్ వాళ్ళు రైట్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఓన్ క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని ఎంత బాగా నర్చర్ చేశాము. అండ్ పేరెంట్స్ అంటే నా సైడ్ నుంచి నేను వాళ్ళు నర్చర్ చేసే ఏజ్లో నేను నేర్పించాలనుకుంటున్నది ఒకటే, పేషెన్స్ అనేది నేర్పించాలనుకుంటున్నాను చాలా. తర్వాత ఏదొచ్చినా కూడా పేషెన్స్ ఒకటి నేర్పించాలనుకుంటున్నాను. హౌ టు కాయిన్ ద వర్డ్, ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పించాలనుకుంటున్నాను. ఈ 2 విషయాల్లోనే నాకు భయం ఉంది. సో ఆ 2 విషయాలు నేను కాన్స్టెంట్గా ఆ ఫీడింగ్ ఇస్తూ ఉంటా, ఏదో టైంలో అలా బుర్రలోకి ఎక్కుతుందేమో అని.
సో 90s కిడ్స్ నుంచి జెన్జీ నుంచి ఇప్పుడు జెన్ ఆల్ఫా వచ్చేసింది కదా. ఈ జెన్జీ కిడ్స్ మీద ఇప్పుడు ఉన్న ఇది అనేది డిఫరెంట్ కదా. ఇప్పుడు ఇప్పటికీ కూడా మన పిల్లల దగ్గర నుంచి చూసి ఇప్పుడు ఈ ఏజ్లోనే నువ్వు ఇలా ఉన్నావు అంటే అసలు అమ్మో ఎంత డిఫరెన్స్ నాలెడ్జ్, డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద గ్యాడ్జెట్స్ కానివ్వండి, సోషల్ టెక్నాలజీ, లైక్ జనరల్ టెక్నాలజీ ఆఫ్ మీడియా కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చాలా పడుతూ ఉంటుంది. సో అలా మీరు దాక్షాయణిని చూసి అమ్మో అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? యా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను అదేదో సాంగ్ నాకు అసలు దానికి తెలుసు అని కూడా తెలీదు. పిల్లలందరూ కూర్చొని పాటలు వింటున్నారంటే ఏదో ఇంగ్లీష్ పాట అనుకున్నా కానీ కొరియన్ సాంగ్స్ ఇవన్నీ వాళ్ళకి వచ్చనేది నాకు ఒక రోజు షాక్ అనమాట. వాళ్ళన్నీ పాడుతుంటే ఓ పక్క అది పాడుతోందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, వీళ్ళు ఫుల్ ఇన్ పార్ విత్ ద ట్రెండ్ ఉన్నారు పర్లేదా అని భయపడాలా అనేది ఒక నిమిషం ఆలోచించాను. నేను ఒక కన్నేసి ఉంచుతాను, బట్ కన్నేసి ఉంచినట్టు వాళ్ళకి కూడా తెలియదు అనమాట. సో నేను ఏమైనా ఆడుకున్నా నేను రూమ్లో కెమెరాస్ పెట్టేశాను అనమాట. అక్కడే కూర్చుని ఆడుకోండి అని చెప్తా. అక్కడ లేరు అంటే అలా చెప్తూ ఉంటాను. ఉండాలండి, విత్ ట్రెండ్ తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు నా చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ అనేది ఉంటుంది, సిఎన్ ఉండేది. సో ఆ కార్టూన్ నెట్వర్క్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మా ఇంట్లో ఏంటి, ఇలాగే ఎవరో కార్టూన్ నెట్వర్క్ అలవాటు అయిపోతే కష్టం అట్ట ఇలా చెప్పుకుంటారు. మా ఇంట్లో కార్టూన్ నెట్వర్క్ చూడొద్దు అనేవారు. ఎవరైనా నలుగురు కూర్చుని కార్టూన్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటుంటే నేను చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. నాకేం తెలీదు, వీళ్ళందరి టాపిక్ లో నేను ఒక డిస్కషన్ చేయలేకపోతున్నాను, నన్ను ఏమైనా వాళ్ళు తక్కువగా చూస్తారేమో, ఇలాంటి ఒక చిన్న ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేనేమనుకున్నా అంటే అన్నీ చూడాలి, తెలియాలి, వరల్డ్ ఎలా ఉందో తెలియాలి, కానీ మనం ముందే అన్నీ చెప్పాలి. ఇంత డేంజరస్గా వెళ్ళిపోతుంది, ఎవరైనా కొన్ని గేమ్స్ ఉంటాయి, అమ్మకు తెలియకుండా ఈ గేమ్ ఆడు, అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాము, ఇలాంటి గేమ్స్ ఎవరైనా చెప్తే 100% అమ్మకు వచ్చి చెప్పాలి, నాన్నకు వచ్చి చెప్పాలి. అమ్మ విషయంలో నో సర్ప్రైజెస్, అది ఎంత గ్రేట్గా ఉన్నా కూడా నో సర్ప్రైజ్, ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు. అండ్ కొంత స్క్రీన్ టైం అనేది నేను ఇస్తాను. అంటే లైక్ కనీసం ఒక బిగ్ స్క్రీన్లో చూడాలి అని చెప్తా. అంటే నువ్వేమన్నా చూడు, నీకు ఫోన్లో చూడాలనుందా, ఫోన్ని రిమోట్లా వాడి బిగ్ స్క్రీన్కి పేర్ చేసుకుని చూడు, ఎక్కువ ఫోన్లో చూడకు అని చెప్తాను. ఎందుకంటే కాస్త దూరంగా ఉంటుంది. అండ్ నేను సెట్టింగ్స్ ఎలా పెట్టానంటే లో స్టిమ్యులేషన్ వీడియోస్ అని పెట్టాను అనమాట. సో వాళ్ళు మైండ్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వకుండా లో స్టిమ్యులేషన్ వీడియోస్ పెట్టి, ఇట్స్ వెరీ నైస్ టిప్ ఫర్ హూఎవర్ వాచింగ్ దిస్, మీరు కూడా యూస్ చేయండి. తర్వాత లో స్టిమ్యులేషన్ వీడియోస్లో దాన్ని ఏమంటారు, తోలుబొమ్మల అట్లాంటి ఛానల్స్ కొన్ని ఉంటాయి యూట్యూబ్లో, ఆ ఛానల్స్ పెట్టేసి తర్వాత అలాంటి ఛానల్స్ ఎక్కువ పిల్లకి ఎక్కువ చూపించడం, అలా అది కూడా టీవీలో ఎక్కువ చూపించడం. ఒక వర్స్ట్ కేస్ సినారియోలో ఐప్యాడ్లో దూరంగా 1 hand డిస్టెన్స్ పెట్టుకుని దూరంగా పెట్టుకుని చూడాలి, ఇవన్నీ చెప్తాను. కమింగ్ టు ద మ్యూజిక్ జర్నీకి వస్తే ఫస్ట్ పాడిన పాట గుర్తుందా మీకు? యా, ప్లీజ్. ఫస్ట్ నేను ఒక గ్రూప్ సాంగ్ పాడాను రికార్డింగ్లో, తర్వాత ఒక పేట్రియాటిక్ సాంగ్ పాడా. ఫస్ట్ తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. ఇది సాంగ్. ఓకే, ఫస్ట్ సాంగ్. ఇది నా ఫస్ట్ ఎవర్ రికార్డ్ చేసిన సోలో సాంగ్. సో అది విన్నారా? అయ్యో విన్నా 3-4 times విని ఏ భలే క్యాసెట్లో విన్నాను. అప్పట్లో క్యాసెట్ కాబట్టి. కరెక్ట్. సో మామూలుగా మీరు ఎన్నో పాటలు పాడుంటారు కదా, పాడిన పాటల్లో జెన్యూన్గా మనకి అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి పాడించుకునే పాటలు కొన్ని ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు కనిపించినా అమ్మ నుంచి వచ్చిన అప్రిసియేషన్ వచ్చిన పాట, ఈ పాట పాడావమ్మా అని అమ్మ. మా ఇంట్లో పాటల గురించి డిస్కషన్ ఉండదు. అంటే లైక్ వాళ్ళకంటే మా ఇంట్లో ఎలాంటి అవగాహన అంటే మా నాన్న చెప్తారు ఈ పాట బాగా పాడావో, లేకపోతే కానీ మర్చిపోతారు. అంటే యూ గాట్ ఇట్ రైట్. అంటే
ఆ టైంలో బాగా పాడావే అలా అంటారు. మా అమ్మ మాత్రం ఎలా ఉంటుందంటే దీనికి ఎప్పుడు రియాలిటీ స్ట్రైక్ లాగా పొగుడుతుంది కానీ పొగడదు, ఆ టైప్ లో పొగుడుతుంది. అంటే టిపికల్ మదర్. ఎక్కడ కళ్ళు ఎత్తికెక్కేస్తాయో పొగిడేస్తే జాగ్రత్తగా ఉండాలి. అండ్ మా ఇంట్లో ఏంటంటే నేను జోక్గా అంటూ ఉంటా, మా అత్తగారి ఇల్లేమో బ్రహ్మోత్సవం మూవీలో లాగా ఉంటుంది అనమాట. ఎవ్రీ స్మాల్ థింగ్ దే సెలబ్రేట్, ఎవ్రీ స్మాల్ థింగ్. అంటే రేపు సినిమా ముహూర్తమా, ఈరోజు సెలబ్రేషన్, రేపు ఇది సెకండ్ స్కెడ్యూల్ స్టార్టా, సెలబ్రేషన్. ప్రతి చిన్నది దే సెలబ్రేట్ అండ్ దే మేక్ ఇట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అన్నమాట. స్మాల్, ఇంకా బర్త్డే నుంచి ప్రతి ఏడాది వచ్చే బర్త్డే కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా స్పెషల్గా సెలబ్రేషన్ ఎప్పుడు చేద్దాం అలాగా ఉంటారు. ఎలా ఉంటుంది సెలబ్రేషన్ అంటే? మేము కొన్ని క్లిప్స్ చూస్తూ ఉంటాం పోస్ట్ చేసినప్పుడు. చాలా అంటే ఊరికే అందరి ఇంటికి రావడం, అందరం కూర్చోవడం, చిన్నవి ఇమాజిన్, మొత్తం చుట్టాలు, కజిన్స్ అలా ఉంటాం. కట్ చేస్తే మా అమ్మ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్ తీసుకుని ఇంటికి వెళ్ళిన చాలా నార్మల్గా ఉంటాం అనమాట. నాలోనూ ఒక ఎక్సైట్మెంట్ కనిపించదు, మా అమ్మలోనూ ఎక్సైట్మెంట్ కనిపించదు. మా నాన్న ఎక్సైట్ అయినా మా ఇద్దరు మొహాలు చూసి పాపం అలా ఓకే అలా ఉంటారనమాట. అంత కాంట్రాస్ట్ ఫ్యామిలీస్ అనమాట మావి, యునో. బట్ లైఫ్ ఈస్ ఫుల్. అదే చెప్తున్నా, మామూలు కాంట్రాస్ట్ కాదు. ఎంత అంటే ఇప్పుడు నందు ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాడు అంటే చాలా అలా డల్గా ఉంది ఇల్లు అనిపిస్తుంది. ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళామంటే ప్రతిదీ చాలా ఓవర్గా చేసుకుంటున్నావా అనిపిస్తుంది. సో యునో ఆ బ్యాలెన్సే మా ఇద్దరిని, మేమిద్దరం ఏంటంటే ఆ రెండిటికి మధ్య బ్యాలెన్స్ అనమాట. సో మా ఇంట్లో అలాగా కొంచెం మాట్లాడుకుంటాం. ఆ సాంగ్ అది ఉందా, సినిమాలో వచ్చిందా, అంత క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. అది ఓకే. అండ్ ఏది అంటే హ్యాపీనెస్ ఉంటుంది. అంటే మా అమ్మవి ఎలా ఉంటాయంటే ఇల్లు కట్టుకున్నప్పుడే, కార్ కొననప్పుడే, కార్ కొంటే పెట్టుకోవడానికి ఒక స్పేస్ ముందే కట్టించేసుకోవడం అలా ఉంటుంది, కానీ పైకి మాట్లాడదు. అది యూ గాట్ మై పాయింట్ రైట్. మా అమ్మ ఏంటంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక కార్, అంటే చిన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక కార్ వస్తుంది ఫ్యూచర్లో, ఆ కార్ పెట్టుకోవడానికి మనం స్పేస్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి, గేట్ నుంచి స్పేస్ అంతా పెట్టుకోవాలి అని ముందు చూపు ఉంటుంది, చాలా ముందు చూపు ఎక్కువ. కానీ పైకి ఒక్కసారి కూడా అనదు. ఆ కార్ వాడేసిన 10 ఏళ్ల తర్వాత చెప్తుంది, నేను యాక్చువల్లీ అది మైండ్లో పెట్టుకుని అప్పుడు కట్టించాను. అది మా అమ్మ. మా అత్తగారి ఇంట్లో ఎలా అంటే మనం ఫ్యూచర్లో కార్ కొనుక్కుందాం, మనం ఆ కార్ కొనుక్కుందాం, ఇలా ఎవ్రీథింగ్ మేనిఫెస్టేషన్ లాగా అలా ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది నాకు వచ్చేసింది. సో ఈ మీరు అన్నట్టు అవార్డ్స్ తీసుకునే టైమ్స్లో జనరల్లీ చాలా అవార్డ్స్ తీసుకుని ఉంటారు. ఇప్పటికీ మ్యూజిక్ జర్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్, ఎస్ ఐ డిడ్ ఇట్ అని అనుకున్న మూమెంట్? ఇళయరాజా గారికి పాడినప్పుడు, తర్వాత ఇళయరాజా గారి షోలో పాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంటే దట్ ఈస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు మై ఊహ. అంటే నా ఊహకు కూడా క్లోజ్గా లేదనమాట. నేను ఇళయరాజా గారికి పాడతాను అనేది నా లైఫ్లో ఊహించలేదు. అలాంటిది అది జరిగినప్పుడు వావ్ ఇది జరిగిపోయింది, వావ్ సూపర్ అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆ మూమెంట్ తర్వాత మీ ఫ్యూచర్లో ఒక సింగర్గా ఒక 10 years తర్వాత గీతా గారిని మేము ఎక్కడ చూడాలనుకుంటున్నాం? తన లైఫ్ అంబిషన్ ఏంటి? లైక్ నిన్న కూడా నేను నవ్వుతూ వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, అండ్ నిన్న కూడా నేను చెప్పాను, చాలా మందికి ఏవో చాలా అంబిషన్స్ ఉంటాయి. నావన్నీ చాలా చిన్న గోల్స్. లైక్ నేను మ్యూజిక్లో సర్టిఫికేట్ చేయలేదు, సో అది చేయాలి. మ్యూజిక్ ఎగ్జామ్స్ అన్నీ రాయాలి. తర్వాత చదువు బీకామ్ 3rd year ఎగ్జామ్స్ రాయలేదు, అది రాయాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ లైఫ్ బుజ్జి గోల్స్. మ్యూజిక్ పరంగా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కువ చేయాలి, సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అని నాకు చాలా కోరిక. ఎందుకు సౌండ్ ఇంజనీరింగ్ స్పెషల్? నాకు ఇష్టం. నాకు సౌండ్ ఇంజనీరింగ్ చేయాలి అనేది చాలా ఇష్టం. నేర్చుకుని నాకు అదొక
ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఆ కంప్యూటర్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి దాని నుంచి కొత్త శబ్దాలు ఏమైనా క్రియేట్ చేయాలి. అలా అంటే చాలామందికి ఇన్స్ట్రుమెంట్స్ అలా ఇష్టం ఉంటుంది. నాకు ఎవరైనా ప్లే చేసిన దాన్ని ఎలా దాన్ని ఇంప్రొవైజ్ చేయొచ్చు, మాడ్యులేట్ చేయొచ్చు, అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. యా. సో ఇప్పటివరకు జరిగిన రికార్డింగ్స్, సాంగ్ రికార్డింగ్స్ ఆర్ స్టేజ్కి సంబంధించి ఆర్ మనం ఇచ్చే స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో కానివ్వండి, ఎన్నో సాంగ్స్ కూడా పాడి ఉంటారు రికార్డింగ్ థియేటర్లో. అన్నిట్లోకి ఒక కష్టమైన స్ట్రగుల్ పడ్డాను, దీనికి చాలా రోజులు పట్టింది, ఎంత కష్టం, ఇన్ని టేక్స్ తీసుకుంటున్నాను అలా ఉన్నాయి ఏదైనా ఒక చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా పాటలు నాకు అర్థమైపోతాయండి. నేను పాడగలనా లేదా అని ఫస్ట్ 2 లైన్స్కే అర్థమైపోతాయి. నేను చెప్పేస్తాను. అందులోనూ ట్రాక్ పాడిన అమ్మాయి అద్భుతంగా పాడితే ముందే పాడలేను, అసలు పాట అసలు నాకు రాదు. ఓకే, ఇది బాగుందిలో నాకు అసలు ఆ గొంతే రాదు. సో అలా చెప్పేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఈ పాట అంతా రైట్ కాదండి, ఆల్రెడీ పాడిన అమ్మాయి బాగుంది అను, లేకపోతే ఈ పాట నేను పాడలేకపోతున్నాను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఏ పాట ఇచ్చినా పాడి తీరాలి, పాడగలగాలి, ఐఎమ్ ఎ వర్సటైల్ సింగర్ అని ప్రూవ్ చేసుకోవాలి, ఈ మోడ్లో ఉండేదాన్ని. అండ్ మేబీ ఆ ఫైర్తోనే చాలా పాటలు పాడాను, విచ్ ఆర్ నాట్ మై జానరా ఆల్సో. నేను పాడాను ఆ ఫైర్తోనే. అండ్ ఆ దీంట్లో ఒకసారి ఏమైందంటే కీరవాణి సార్ దగ్గర నేను ఒక ఇదేంటి రాసిస్తావా విల్లు రాసిస్తావా అని ఒక సాంగ్ ఉందన్నమాట మన పాండురంగడి సినిమాలో. సో ఈ సాంగ్ పాడినప్పుడు ఓపెనింగ్ మదన గోపాల అని పాడాలి. ఆ మదన అనే పదం 1 hour, మిగిలిన సాంగ్ అంతా అయిపోయింది హాఫ్ అన్ అవర్లో. ఆ మదన అనే పదం రాదండి, ఎంత పాడినా. సార్ చెప్పినట్టు ఇప్పుడు వచ్చింది కానీ రావట్లేదు అని చెప్పి నేను అలా ప్రసాద్ ల్యాబ్స్లో అనమాట, నేను అలా చిన్న పని ఉంది, సినిమాక్స్కి వెళ్ళేసి వస్తాను, నువ్వు పాడేసేయి లోపు ట్రై చేసి పాడేసే అని చెప్పి వెళ్ళొచ్చారు. నాకు ఎంత గుర్తుంటే ఎంత ట్రై చేశానో, కానీ ఫైనల్లీ ఏదో వచ్చింది. బట్ ఓకే, సో ఆయన అది అలా గుర్తుండిపోయింది. అంటే ద సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్వి ఒకసారి బుర్రలోకి ఎక్కవు, హార్డ్వి ఇది కష్టం రా బాబో. ఇప్పుడు పాట విన్నప్పటి నుంచి టెన్షన్, పాడే వరకు ఒకసారి వచ్చేస్తాయి అవి తక్కువ. యా. సో అలాగా నాకు నాకు ఈజీవి ఒక్కోసారి రానివే ఎక్కువ గుర్తుంటాయి అన్నమాట. హై పిచ్ అనుకుంటాం, వచ్చేస్తాయి. కొంచెం బాగానే ఉంది, ఇది ఈజీగా పాడేస్తాం అనుకున్నా రావు పట్టాన అలా. సో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మీద ఇప్పుడు చాలా జోష్తో ఎప్పుడన్నా పాట పాడుతున్నారు, ఎగ్జాంపుల్ మీరు ఒక పాట పాడుతున్నారు, చాలా బాగా వెళ్తుందని అనుకుని పాడుతున్నారు, బట్ వినేవాడి నుంచి అంత జోష్ రావట్లేదు. ఆ నెక్స్ట్ మూమెంట్ మీ బ్రెయిన్లో ఎలాంటి థాట్ వస్తుంది? అమ్మా ఇప్పుడు దీన్ని నేను నర్వస్నెస్కి వెళ్ళిపోతారా, లేదంటే డౌన్ అయిపోతారా, లిరిక్ మర్చిపోతారా, ఏమవుతుంది? ఎప్పుడన్నా జరిగిందా? ఎలాంటి షోలో ఉన్నామనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పెళ్లి ప్రోగ్రామ్కి వెళ్ళాం, అక్కడ డీవియేషన్స్ చాలా ఉంటాయి ఆడియన్స్లో కూడా, ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరిస్తారు. సో వాటినంతా నేను పట్టించుకోను. కొంతమంది అంత డీవియేషన్స్లో కూడా వచ్చి చూస్తారు. తర్వాత ఈ కాన్సర్ట్స్కి వెళ్తాము, ఎవరో ఒకళ్ళు వచ్చారని అటు చూస్తారు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. నేను దాన్ని అంత పట్టించుకోను. బట్ నా మైండ్లో నడుస్తూనే ఉంటుంది. ఏంటంటే ఓవరాల్ వైబ్ ఆఫ్ ద షో ఎలా నడుస్తోంది అనేది నా చేతుల్లో ఉంటే మాత్రం నేను 3-4 రకాల పాటలు పాడతాను, పల్లవులు పాడతాను. దేనికి ఎక్కువ వైబ్ అవుతున్నారో చూసి దాన్ని కంటిన్యూ చేస్తాను ఒక 15-20 minutes. సో కొన్ని చోట్లకి వెళ్ళి చాలామంది ఏం చెప్తారు, అన్ని మెలోడీసే కావాలంటారు. అక్కడికి వెళ్ళి అందరు ఆడియన్స్ ఫాస్ట్ బీట్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, ఫాస్ట్ బీట్ పాడతాం. ఫాస్ట్ బీట్ ఎంజాయ్ చేయరు కొన్ని ప్లేసెస్లో, అక్కడ మెలోడీసే పాడతాం అలా. సో డిపెండ్స్ ఆన్ ద ఆ సమయస్ఫూర్తి ఆ టైంకి రావాలి. చేసిన అన్ని కాన్సర్ట్స్లో ఎప్పుడు హిట్ వైబ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు పాడితే ఆ పాట ఏం పాట అయి ఉంటుంది? చమ్కా చమ్కా చమ్కీ, జై బాలయ్య. ఓకే. తర్వాత ఈ 2 చాలా పక్కా లోకల్. ఈ మగాళ్ళు అంటే మాయగాళ్ళే. చమ్కా చమ్కా పక్కా లోకల్,
జై బాలయ్య, మగాళ్ళొట్టి మాయగాళ్ళే. వాళ్ళ మొహాల్లో స్మైల్ వస్తుంది ఎప్పుడు పాడినా. ఎక్కడో ఒకళ్ళు స్మైల్ చేస్తారు ఈ 4 పాటలు పాడితే. అది దట్స్ మై అబ్జర్వేషన్ ఇన్నాళ్ళల్లో. ప్రతిరోజు ఒక ప్రోమో కోసం ఎవ్రీ డే ప్రతి ఒక్కొక్క ఒక్కొక్క కూడా లైక్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తాను. అన్ని అంటే ఏజెస్ జనాలు దానికి కనెక్ట్ అయ్యారండి. వాట్ ఎవర్ ద రిజల్ట్ పక్కన పెట్టండి. మా సీజన్లో 3 ప్లేయర్స్ అండి, మేమందరం ఆడియన్స్, ఎడిటర్స్ ప్లేడ్ మేజర్ రోల్ ఏమో అనిపించింది. మీరు బాగా ఆడిన దానికంటే వాళ్ళు బాగా ఎడిటర్స్ ప్లేడ్ వెల్ నో. బాగా ఆడాడు కదా అంటారు కదా మన్మధుడిలా, అలా ఎడిటర్స్ చాలా బాగా ఆడారండి మా దాంట్లో. వాళ్ళే ప్రోమోస్ చాలా బాగా కట్ చేశారు, ఎపిసోడ్స్ చాలా బాగా కట్ చేశారు. అంటే నాకు ఏమైపోతుందంటే మేము బయటకు వచ్చేసాక ఇప్పుడు ఆ టైంలో అన్ని రోజులు కలిసి ఉంటాం కదండి, పెద్ద ద్వేషాలు అలా ఏమి ఉండవు. ఇమీడియట్గా చాలా వల్నరబుల్గా చాలా సాఫ్ట్ అయిపోతాం. అందులోంచి బయటకు వచ్చాక కొట్లాడేసేయాలి ఆ మోడ్లో ఉండం. సో మేము బయటకు వచ్చాక మన సీజన్ అనే మాట్లాడుకుంటాం తప్ప ఆ రోజు పలానా వాళ్ళు అలా చేశారు ఈ టాపిక్స్ ఉండవు అని. ఎంతైనా మన సీజన్ అలా ఎంత కొట్లాడుకున్న వాళ్ళైనా ఆ గొప్ప మాకు మాట్లాడుకుంటూ ఉంటాం. బాగా కనెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక బిగ్ బాస్ ఫ్రెండ్ అనేది ఫామ్ అయ్యారా మీకు ఎవరైనా? మా గ్రూప్ ఉంది. ఓకే, మాకు బిగ్ బాస్ గ్రూప్ మామూలుగా బయటకు వచ్చిన వెంటనే ఉంది. తర్వాత అందులో కొంతమంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు. ఎగ్జిట్ అయిపోయాక మిగిలిన గ్రూప్ కూడా ఉంది. హ్యాపీ బర్త్డేస్ అని చెప్పుకుంటాము, తర్వాత ఏదైనా అచీవ్మెంట్స్ చెప్పుకుంటాము. సడన్ గా ఏదైనా గుర్తొస్తే ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాం. సడన్ గా నాకు రోజు గుర్తొచ్చింది, మనం అసలు ఏం తిన్నాము రోజు, ఏం తిన్నాము, నేను 10 కిలోలు తగ్గాను, ఏం తిన్నాము, ఏం చేసేవాళ్ళం, ఎలా వండుకునేవాళ్ళం, మళ్ళీ అది ఫాలో అవుతాను ఉండండి నెక్స్ట్ 4 months అని ఇలా అని అడిగితే అలా గ్రూప్ లో అన్ని డిస్కషన్స్ మొదలవ్వడం. కౌశల్ గారిని కలిసారా తర్వాత? మేమిద్దరం కలిసి ఆర్జే చైతుతో ఒక ఇంటర్వ్యూ చేశాము ఫన్ వేలో. ఆయన మా ఇంటికి వచ్చారు మా అమ్మాయి పుట్టినప్పుడు చూడ్డానికి. ఆయన బర్త్డేకి నేను వెళ్ళాను. అంతా క్యాజువల్గా ఉంది కానీ రోజు మాట్లాడుకునేంత క్లోజ్ ఏం కాదు. బట్ కనిపించినప్పుడు అంతా మంచిగానే ఉంటాం. అండ్ ఇలా ఇంటర్వ్యూస్ అవి చేశాం. ఓకే, సో బిగ్ బాస్ జర్నీ నుంచి మన గీత గారు నేర్చుకున్న లెసన్ ఇదేంటి? నా టాటూ. నా కళ్ళు తెరుచుకున్నాయి అంతే అంటారు. బిగ్ బాస్ నుంచి నేను నేర్చుకున్నది నా కళ్ళు తెరుచుకున్నాయి. అంటే అప్పటి వరకు నేను ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ని చూడలేదు. అంటే మీరు చెప్పిందని నేను ఒక మాటలో చెప్పాలంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాలో అందరూ మంచోళ్ళే నుంచి మొత్తం అసలు అంత లేదు వచ్చారు. నేను అంత దేన్ని బిలీవ్, నా బిగ్ బాస్ జర్నీ తర్వాత నా కళ్ళు నేను దేన్ని బిలీవ్ చేయడం అసలు ఏది కూడా బిలీవ్ చేయట్లేదు. చూసిందల్లా బిలీవ్ చేయడం, విన్నదల్లా బిలీవ్ చేయడం అనేది ఆపేసా. నేను చూసింది కూడా నమ్మట్లేదు ఆఫ్టర్ బిగ్ బాస్. ఇకపోతే పక్క వాళ్ళు ఏదైనా నేను దేన్ని నా కళ్ళతోనే నేను ఏదైనా చూసినా మేబీ వేరే యాంగిల్లో ఏమైనా చూసానేమో అలా అయిపోయా. నేను మామూలుగానే చాలా నాన్ జడ్జ్మెంటల్, ఇంకా నాన్ జడ్జ్మెంటల్ అయిపోయాను. అండ్ ఆ టైంలో ఏమై ఉంటుందో సరేలే ఇలా అయిపోయాను అనమాట. నేను చాలా చాలా ఎమోషనల్ అయ్యాను ఒక రకంగా. అండ్ చాలా మెచ్యూర్డ్ ఎమోషనల్గా అయ్యాను, ప్రాక్టికల్గా కూడా అయ్యాను. అంటే చూడండి, అంటే రెండు ఎంత కాంట్రాస్ట్ అయినా కూడా ఆ రెండు జరిగాయి. అంత కాంట్రాస్ట్వి జరిగాయి నా లైఫ్లో. ఆఫ్టర్ బిగ్ బాస్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్లో నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరని ఫీల్ అయ్యాను ఫస్ట్ 3 weeks.
లాస్ట్ 3 weeks ఉన్న వాళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క మంచి మంచి బాండింగ్. ఎవరితో అయితే నాకు అసలు బాండింగ్ లేదో ఫస్ట్ 3 weeks వాళ్ళందరితో సూపర్ బాండింగ్. ఇవన్నీ కూడా నాకు అచీవ్మెంట్స్లా అనిపించాయి. సో ఇవన్నీ అంటే చాలా హౌ డు ఐ టెల్ యూ లవ్లీ జర్నీ అని చెప్పాలి. గీత గారు, సైక్ సిద్ధార్థ్ మూవీ గురించి ఒక మంచి హోప్ ని ఆల్రెడీ క్రియేట్ చేశారు, అండ్ దానికి నందు గారు ప్రొడ్యూసర్ కూడా కదా. సో దాంట్లో తన రోల్ ఎలా ఉండబోతుంది అనేది మీతో డిస్కషన్ చేయడం జరిగిందా? నాకు అబ్బాయి మన వరుణ్ రెడ్డి అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి. అంటే దే బీన్ ఇన్ జర్నీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్, అండ్ వాళ్ళు చాలా బ్రెయిన్ స్టామ్ చేసిన మూవీ, అండ్ చాలా బాగా బడ్జెట్ ప్లాన్ చేసుకుని చేసిన మూవీ, అండ్ ఒక క్యాల్కులేటెడ్ రిస్క్తో తనే మూవీని ప్రొడ్యూస్ చేసుకున్నాడు నందు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎన్నో సినిమాలు చేసినా ఇప్పుడు తన ఇన్పుట్ ఏదైనా ఉందనుకోండి, అది ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. వేరే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవనియండి, ఆ సినిమాని తను ఎంత హీరో అయినా కూడా తను పూర్తిగా దానికి బాధ్యత తీసుకునే పొజిషన్లో లేనని తను చాలాసార్లు అనుకున్నాడు. అలాంటి తనే ఇప్పుడు పూర్తి బాధ్యత తీసుకుని భుజస్కంధాల మీద తనే ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా ప్రమోషన్స్ నుంచి అన్ని డైరెక్టర్ అండ్ నందు కలిసి కూర్చుని ఇవన్నీ ఆలోచించుకుని చేసుకోవడం అదంతా కూడా ఇంకా అంటే మన ఫుల్ పొటెన్షియల్ వాడే అవకాశం కూడా రావాలంటే మనమే ప్రొడ్యూస్ చేయాలి అని వాళ్ళిద్దరూ అనుకుని దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. ప్రొడక్షన్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ చెప్పాలంటే. ఇప్పుడు సురేష్ బాబు గారు అన్నారు కదా, తనే ఆఫీస్ బాయ్, తనే ప్రొడక్షన్ బాయ్, తనే అవసరమైతే అందరినీ కోఆర్డినేట్ చేసే మేనేజర్, అండ్ తనే యాక్టర్. సో అలా వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు అదంతా కూడా. అండ్ ఇందాకే నేను ప్రెస్ మీట్ చూస్తూ వచ్చాను. ఫస్ట్ హాఫ్ క్రేజీగా ఉంటుంది, అంటే ఈ కొత్త జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొత్త జనరేషన్కి తగ్గట్టుగానే ఒక ఒక చిన్న డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పచ్చు. ఇప్పుడే చెప్పాడు తను, PS5 PS6లా ఉంటుందట ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏమో ఒక ముద్దపప్పు ఆవకాయలాగా ఉంటుందట చెప్పాడు. కంప్లీట్ కాంట్రాస్ట్. అండ్ నేను యుఎస్లో చూస్తున్నాను, నేను యుఎస్కి వెళ్తున్నాను కాబట్టి 31st నేను యుఎస్లో అక్కడ డాలస్లో అందరితో సినిమా చూస్తున్నాను అన్నమాట. సో గీత గారు అక్కడి నుంచి రివ్యూ చేయబోతున్నారు. సో ఏ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది మూవీకి? అందరు కనెక్ట్ అవుతారు అండ్ స్పెషలీ ఐ థింక్ 20 to 40 మధ్యలో వాళ్ళు సూపర్ కనెక్ట్ అవుతారు. హస్బెండ్ కాక ముందు నుంచి నందు గారిని మీరు ఒక హీరోగా చూసుంటారు కాబట్టి, సో నందు గారు యాజ్ అ హీరోగా ఏ క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది, ఇది హీ కెన్ డూ దిస్ బెటర్ దెన్ ఎనీవన్ అని అనిపించే క్యారెక్టర్ మీరు ఎప్పుడైనా అడిగారా, చెప్పారా? ఇంటెన్స్ రోల్స్ నందు చాలా బాగా చేస్తాడని నా ఫీలింగ్. లైక్ ఇంటెన్స్ రోల్స్ అంటే లైక్ ఒక సీరియస్గా ఉంటూనే ఎలా చెప్పను, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోల్స్ కానీ, లేదా సైలెంట్గా ఉంటూ కథ అంతా నడిపే టైప్స్ కానీ, అండ్ అవన్నీ నాకు చాలా బాగుంటాయని నా ఫీలింగ్. బికాజ్ హీ హ్యాస్ గుడ్ ఐస్ కాబట్టి ఆ ఐస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి ఇంటెన్స్ రోల్స్లో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఆయన చేసిన సినిమాలలోకి మీ ఫేవరెట్ మూవీ? నాకు బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఒక సినిమా ఇష్టం. ఇప్పుడు సైక్ విల్ టాప్ ఇట్. అండ్ మొన్న దండోరా చూసాను, చాలా బాగుంది, చాలా అండ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ అసలు ఐ కుడ్ సీ చాలా మెచ్యూరిటీ వచ్చేసింది యాక్టింగ్లో అనిపించింది. అంటే రైట్ ఏజ్లో ఉన్నాడు అనిపించింది యాక్టింగ్ చేయడానికి. యాక్టింగ్ కెరియర్కి రైట్ ఏజ్
ఎంత ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ డి చేస్తాడు కదా తను, సో అవన్నీ అందులో కూడా హోస్ట్ గా ఇప్పుడు యాక్టర్ గా హీరోగా సైడ్ సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, ఫాదర్ గా కానివ్వండి, హస్బెండ్ కంటే ముందు ఐ థింక్ ఫాదర్ కంటే ముందు హస్బెండ్. సో 5 roles ఆఫ్ నందు గారికి దేనికి మీరు 10/10 ఇవ్వబోతున్నారు? అన్నిటికీ ఇస్తాను. బికాజ్ అంత పట్టుదల ఉన్న వ్యక్తి నందుకి, అంత పట్టుదల ఉంది. నేను నెక్స్ట్ 2 months 4 o'clockకి లేస్తాను అని అనుకుంటే కంఫర్ట్మే 4 o'clockకి లేచి జిమ్ చేయాలి అనుకుంటే చేస్తాడు. నెక్స్ట్ 2 months నేను ఏమి తినను అనుకుంటే అంత కన్విక్షన్తో ఉండగలడు. సో అది మా అత్తయ్య గారు మావయ్య గారి నుంచి వచ్చింది అంత విల్ పవర్. సో వాళ్ళు కూడా అంతే, నందు కూడా అంతే. యా. సో తమన్ గారితో కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ గారితో కానివ్వండి, మణి శర్మ గారితో కానివ్వండి, ఇంకా చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారు కాబట్టి, సో అందరి దగ్గర అంటే ఆ క్వశ్చన్ అనేది చాలా కామన్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను చేయబోతున్నాను సాంగ్ అని వెళ్ళబోతున్నాను అన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉండిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా చిన్నప్పుడు లైక్ నేను చాలా కోరస్ పాడి యూనో చాలా ట్రాక్స్ అవి పాడింది, అవన్నీ కూడా నేను చాలా కోరస్ పాడి చాలా ట్రాక్స్ అవి కూడా పాడింది చిన్నప్పటి నుంచి. ఎక్కువ కీరవాణి సార్కి పాడాను అంటే. అండ్ ఎవ్రీ డే రికార్డింగ్కి వెళ్ళేవాళ్ళం, అంటే కోరస్ పాడడానికి ఇది ఒక వర్క్ ఉంటూ ఉండేది. ఎవ్రీడే అదే ఇంట్రెస్ట్తో వెళ్ళేదాన్ని నేను. మిగిలిన అందరి దగ్గరికి కొంచెం నర్వస్నెస్తో వెళ్ళేదాన్ని, పాట ఓకే అవుతుందా అవ్వదా అని. కీరవాణి సార్ రికార్డింగ్కి మాత్రం నేను ఒక ఇంట్రెస్ట్తో ఒక సరదాగా అలా వెళ్ళేదాన్ని. బికాజ్ నేను ఒక పర్సన్గా ఒక అంటే ఎలా చెప్పను, మెచ్యూరిటీ పొందుతున్న టైంలో, మెచ్యూరిటీ మెంటల్గా వస్తున్న టైంలో ఐ యూస్ టు గో అండ్ సింగ్ అట్ కీరవాణి సార్స్ రికార్డింగ్ అనమాట. సో అట్ కీరవాణి సార్స్ ప్లేస్. సో అక్కడ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అక్కడ డిస్కషన్స్ కానీ, ఒక సాంగ్ని ట్రీట్ చేసే విధానం కానీ, కీరవాణి గారు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ, ఇవన్నీ నేను తరోగా ఎంజాయ్ చేసేదాన్ని. సో ఆ తర్వాత తమన్ గారి దగ్గర కోరస్ అవి పాడుతూ ట్రాక్స్ అవి పాడేదాన్ని. సో అలా ఎంజాయ్ చేసేదాన్ని. దేవిశ్రీ ప్రసాద్ గారి షోస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ కోటి గారు, మణి శర్మ గారు, వీళ్ళ షోస్ ఏంటంటే వందే మాత్రం గారు, ఆర్పి గారు, అనూప్ గారు, వీళ్ళందరి షోస్ ఏంటంటే నేను ఆ షోలో ఆ స్పేస్ ఉంటుంది కదా స్టేజ్ మీద, వాళ్ళ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ పాడే ఆ టైంని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ ముందు ప్రాసెస్ అంతా కీరవాణి సార్ దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే రిహార్సల్ టైమ్, ఆ టైం అంతా కీరవాణి సార్ షోలో ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. షోలో నుంచుని పాడేటప్పుడు ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేయడం, ఆ సౌండింగ్ ఎంజాయ్ చేయడం ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఐ హ్యావ్ వన్ స్పెషల్ పాయింట్ అనమాట. గీత గారి మ్యూజిక్ జర్నీ మొత్తంలో ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఒక బిజీ షెడ్యూల్ వల్లనో, డేట్స్ ప్రాబ్లం వల్లనో, ఆర్ ఎనీ ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ అవకాశం చేతి దాకా వచ్చి లాస్ట్లో మిస్ అయిపోయింది అని అనుకొని రిగ్రెట్ ఉండిపోయిన సాంగ్ ఏదన్నా ఉందా? యా, ఇళయరాజా గారి పాట 2 songs పాడాను ఇళయరాజా గారికి రెగ్యులర్గా. అప్పుడు ఆ తర్వాత 3rd songకి పిలిచారు. గుండెల్లో గోదారి సినిమాలో వెచ్చాని వయసుందిరా అనే సాంగ్ పాడాను. అదే తమిళ్లో వేరే సాంగ్ పెట్టి పాడిద్దామని నన్ను పిలిచారు. నాకు అస్సలు గొంతు లేదు, అస్సలు. గుండెల్లో గోదావరి పాట పాడినప్పుడే గొంతు లేదు, ఇంకా వర్స్ట్ అయిపోయాక దానికి పిలిచారు. అప్పుడు చాలా అసలు ఎంత బాధపడ్డానంటే, నేను అసలు ఎప్పుడు ఆపర్చునిటీ వదులుకునే టైపే కాదు. నేను దేనికోసం పరిగెట్టాను, వచ్చిన దాన్ని వదలను, ఇది నేను. అలాంటి నాకు వచ్చిన ఆపర్చునిటీని అసలు గొంతు రావట్లేదు, అంటే ఇట్లా పోయింది, పూర్తిగా గొంతు పోయింది అంటారు కదా, అలా వస్తోంది. సో నేను చాలా బాధపడ్డాను. నేనేమో యుఎస్లో షో ఒప్పుకున్నాను, ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాను. బాధపడుతూ ఉండగా ఫోన్ వచ్చింది.
ఏంటంటే ఇళయరాజా గారి షోలో పాడడానికి ఫోన్ వచ్చింది. ఓకే ఫోన్లే సాంగ్ మిస్ అయినా షోలో పాడారు. షో అవకాశం వచ్చింది. అంటే నాకు ఎలా ఉండిందంటే అప్పుడు ఎలా ఉండేదంటే లిటరలీ 10 years బ్యాక్, ఇప్పుడు ఈ రోజుల్లో పలానా పర్సన్కి డిమాండ్ ఉంది అనేది వీ కెన్ సీ. ఆ పర్సన్ కూడా తెలుసు నాకు డిమాండ్ ఉంది అని ఇప్పుడు జనరేషన్కి తెలుసు త్రూ నంబర్స్, యూట్యూబ్ నంబర్స్ కానివ్వండి, స్పాటిఫై నంబర్స్. అప్పుడు అలా లేదు. మనకి డిమాండ్ ఉందనే విషయం మొత్తం అయిపోయాక తెలుస్తుంది. ఓహో లాస్ట్ 1 year మనకు చాలా డిమాండ్ ఉందన్నమాట అని ఆ ఏడాది అంతా అయిపోయాక తెలుస్తుంది. సో అలా నేను తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓన్లీ సాంగ్ పోయినా తర్వాత వాళ్ళు షోకి పిలిచారు, రెగ్యులర్గా 2-3 షోస్కి పిలిచారు. ఓకే మనకి అలా. ఇప్పుడు చాలా మంది సింగర్స్ వచ్చేసారు. అవును. సో ఈ వచ్చిన సింగర్స్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సింగర్ ఎవరు? చాలామంది ఉన్నారు. ఎవ్రీ టైం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లిప్సికా నాకు చాలా నచ్చింది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనీషా బాగా నచ్చింది, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంగ్లీ చాలా బాగా నచ్చింది. ఎవరి గొంతు ఇంత బాగుంది అనుకున్నా. తర్వాత రామ్ మిర్యాల, ఆ తర్వాత రోహిత్, ఆ తర్వాత వన్ సింగర్ దట్ అమేజ్డ్ మీ అంటే సాహితీ చాగంటి. ఇంకా అమ్మాయి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతుంది ఫ్యూచర్లో. సాహితీ చాగంటి ఈజ్ దట్ వన్ సింగర్. అసలు అబ్బా అనిపిస్తూ ఉంటుంది నాకు. అది. సో ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి 2025లో మీ ప్లేలిస్ట్లో బిగ్గెస్ట్ హిట్, ఎక్కువ సార్లు లూప్లో ప్లే అయిన సాంగ్ ఏంటి? అది ఈ ఇయర్లో కాదు కానీ 2024లో పాడిన పాట 2025లో హిట్ అయింది. అండ్ 25లో కూడా నేను శంబాలా సాంగ్ పాడాను. అది లిరికల్ వీడియోలో గెటప్ వేసుకుని పాడాను అనమాట. ఓకే. సో దానికి చాలా మంచి పేరు వచ్చింది. చాలామంది కాల్స్ చేసి చెప్పారు. అండ్ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. అండ్ సో ఆ సాంగ్ హాయ్ నాన్న సాంగ్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. హాయ్ నాన్నలో నేను పాడిన ఒక సాడ్ సాంగ్కి, అంటే నా లైఫ్లో నేను ఒక ఎనర్జెటిక్ నంబర్ గురించి, నా ఎనర్జెటిక్ నంబర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని అనుకున్నాను. కానీ ఒక నచ్చావులే, ఒక పర్వాలేదు, ఒక జీవనది, తర్వాత మన హాయ్ నాన్నలో చేదు నిజంకి ఇప్పటికీ నాకు స్క్రీన్ షాట్స్ తీసి ఎవ్రీడే మార్నింగ్ ఐ హ్యావ్ టు, నేను లండన్లో ఉంటాను, నేను ట్రైన్ జర్నీ మొత్తం ఇదే పాట వింటూ వెళ్తాను, నేను రాత్రి ఇంటికి వచ్చి పాట వినే పడుకుంటాను, లేకపోతే రోజులో ఒకసారైనా ఈ పాట వింటాను. ఐ కీప్ గెటింగ్ దీస్ మెసేజెస్ అండ్ దట్ ఇంపాక్ట్ అసలు అదొక డిఫరెంట్ ఇంపాక్ట్. మాకోసం పాట. ఓ యా ష్యూర్. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగేనిలా, అయినా ఏదో ఆసే నీదిగా, ఏమైందో నీ ప్రేమ పుట్టే ఒక్కసారిగా, ఎందుకంటే చెప్పలేనుగా, ఏదేదో ఊహించావా, ప్రాణంగా ప్రేమించావా, హే గుండె పట్టిలాగి ఏనాడు చూడండి బాధే. ఈ పాట పాడడానికి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ వినిపిస్తే మీరు నన్ను కరెక్ట్ కాదు మీరు నాకే ఫోన్ చేశారు కదా, మీరు కరెక్ట్ సాంగే వినిపిస్తున్నారు కదా అని అడిగా. ఓకే. సౌండ్ నుంచి ఇదే పాట చెప్పారు మేడం అన్నారు. సరే ఓకే. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, మీరు ఇదే పాట నిజంగా నీ క్వశ్చన్ అడుగుతున్నావు రాధిక అని అడుగుతారు. అలా మీరు నిజంగా నీ పాట పాడడానికే పిలిచారా అని అడిగా. అవునండి ఆయనేమో మలయాళం, ఆయనకు అసలు నా వాయిస్ అంతా ఆయనకు తెలీదు. ఈయనకు తెలియక పిలిచేసి ఉంటారు నన్ను. ఈయనకెవరో నా పేరు చెప్పుంటారు, ఈ పాట అనుకుని పిలిచేసి ఉంటారు, నాకు గొంతు తెలీదేమో. అయ్యో ఇప్పుడు ఈయన ఏంటి అని. కానీ నాకు ఎక్కడో లోపల నాకు తెలుసు నేను ఈ పాట పాడగలను, నా గొంతుకి ఈ పాట బాగుంటుంది అని నాకు తెలుసు. ప్రజలకి నా మీద ఉన్న ఒక ఒపీనియన్కి ఈ సాంగ్ నన్ను చూస్ చేసుకుంటారు అని అనుకోలే. జీవనది సాంగ్ చూసి డైరెక్టర్ గారు నా పేరు చెప్పారట విని.
సో అందుకని జీవనది వల్ల వచ్చింది నాకు ఈ సాంగ్. అందుకే ఇంట్రొడక్షన్ అని నేను చెప్పడం జరిగింది, భక్తి పాటల్లో భగవంతుడిని మెప్పించాలన్నా అమ్మో టొమాటో పప్పు బ్యాచ్ అని అనడానికైనా, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళని అనాలన్నా గీతా మాధుర్యం తప్పదు అని. అయ్యో థ్యాంక్ యూ. సో గీత గారు, మన ఇంటర్వ్యూ ఎండే లోపు ఒక చిన్న ఫన్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. షూర్. ఓకే, పొద్దున లేవగానే మీరు హమ్ చేసే పాట ఒక సాంగ్ ఎప్పుడు మీ మూడ్ని లిఫ్ట్ చేసేది? పొద్దున్న లేవగానే నేను హమ్ చేసే పాట 5 minutes. ఓకే స్నూజ్. ఓకే, సో హై నోట్స్ ఆర్ లో నోట్స్? లో నోట్స్. స్టూడియో రికార్డింగ్ ఆర్ లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్? మెలోడియస్ పాట పాడినప్పుడు స్టూడియో రికార్డింగ్, ఏదన్నా ఎనర్జెటిక్ పాట పాడినప్పుడు లైవ్. ఒక సింగర్ మీరు ఎప్పుడు అడ్మైర్ చేసేది? ఒక సింగర్ కాదు, బాలు గారు, చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ గారు, సునిధి చౌహాన్. మై రీసెంట్ అబ్సెషన్ ఇస్ సునిధి చౌహాన్ గారు. ఆన్ స్టేజ్ ఇస్ అమేజింగ్. తర్వాత సునీత గారు. ఓకే, సో క్లాసికల్, ఫోక్ ఆర్ ఫిల్మ్ సాంగ్? క్లాసికల్, ఫోక్ ఆర్ ఫిల్మ్? క్లాసికల్ నేర్చుకోవడం ఇష్టం, నేర్చుకోవాలని ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. ఫోక్ నాకు ఆన్ స్టేజ్ ఇష్టం. ఫోక్ ఆన్ స్టేజ్ భీమ్స్ గారు చేసే ఫోక్ మ్యూజిక్ లాంటి సాంగ్స్ చాలా ఇష్టం. ఏ సాంగ్ అయినా ఫిలిం సాంగ్ ఇష్టం. అది క్లాసికల్ బేస్ అయినా అవ్వనియండి, ఫోక్ అన్న అవ్వనియండి, వెస్టర్న్ అవ్వనియండి, మెలోడీ అవ్వనియండి, అది ఫిలిం సాంగ్ అయితే ఇష్టం. గీత గారి మైక్ చెక్ ఫ్రేజ్ ఏంటి? చెక్. ఓకే, సాంగ్ దట్ మేక్స్ యూ ఎమోషనల్ ఎవ్రీ టైమ్? అలా మొదలైంది సినిమా చూసినప్పుడు నేను పాడిన పాటకి నాకే ఏడుపు వచ్చింది ఫస్ట్ టైం. సో అది అలా మొదలైందిలో కూడా నేను సాడ్ సాంగ్ పాడాను. కళ్యాణి మాలిక్ గారికి ఎప్పుడు నేను పాడినా, నేను చాలా మంచి పాటలు పాడానండి. ఇది అదేనేమో అలాగే ఉందే అదనుకున్న ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే. ఈ సాడ్ సాంగ్ విని టపటప కారిపోతున్నాయి నీళ్ళు. తర్వాత రియలైజ్ అది అలా మొదలైంది. చూసి ఇది నేనే పాడిన పాటకి నేను ఏడుస్తున్నానా, ఓ వావ్ అనుకున్నాను. సో అది తర్వాత పాడుతూ పరవశం చెందిన పాట అంటారు కదా, అలా పరవశం చెందిన పాట మొన్న రీసెంట్గా వచ్చిన నాగశౌర్య గారి సినిమా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అని, అందులో సాంగ్ అనమాట. నీతో ఈ గడిచిన కాలం గడిచిన దూరం ఎంతో ఇష్టం, చెవిలో చెప్పే కబుర్లు ఇష్టం ఇష్టం ఇష్టం. ఈ సాంగ్. వన్ హ్యాబిట్ యువర్ ఫ్యామిలీ టీజెస్ యూ అబౌట్? అర్థమైందా? అర్థమవుతోందా? అర్థమైందా? ఇదేమైనా రాకెట్ సైన్స్ అర్థం కాకపోవడానికి అంటారు. లేట్ నైట్ టాక్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ చాయ్? ఎర్లీ మార్నింగ్ ఫిల్టర్ కాఫీ. డైలీ ఏ టైంకి స్టార్ట్ చేస్తారు గీత గారు? నేను రోజు మార్నింగ్, మా వాడు ఇంకా చిన్నవాడు, వాడు రాత్రంతా పడుకోడు. పొద్దున్న మా అమ్మాయిని స్కూల్కి పంపేసి 9 o'clockకి పడుకుంటాను. మధ్యాహ్నం 3ంటికి లేస్తాను. దిస్ ఈజ్ మై డైలీ రొటీన్. ఆ రోజు వర్క్ ఉంటే ఇంకా పడుకోను. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ అనాయింగ్ హ్యాబిట్ ఏంటి? అలుగుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పర్ణిక. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీకృష్ణ అన్న అని కూడా చెప్పచ్చు. సో పర్ణిక, శ్రీకృష్ణ అన్న వాళ్ళు అలిగిన విషయం నేను రియలైజ్ అయ్యే లోపే నేను రియలైజ్ కూడా అవ్వను అనమాట. వాళ్ళు అలిగేస్తారు, మళ్ళీ సెట్ చేసుకుంటారు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్థం అవ్వదు వాళ్ళు అలిగారని. ఒక్కోసారి అర్థమయ్యే టైంకి వాళ్ళు అలక అయిపోతుంది. నేను కూడా పెద్ద అలిగితే పట్టించుకోను. ఓకే, గీత గారు పార్టీ పర్సనా, పీస్ఫుల్ గెట్ టుగెదర్ పర్సనా? పీస్ఫుల్ గెట్ టుగెదర్. నాకు మాటలు కావాలి. ఒక విషయం మీ ఫ్రెండ్స్కి తెలిసింది, ఫ్యాన్స్కి తెలియనిది? నాకు నో చెప్పడం రాదు. అది మా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది. ఈ విషయం ఎవరికి తెలియదు, ఫ్యాన్స్కి కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఓకే, బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఎవ్వరికి పెయిన్ అనేది నాకు
నాకు ఫియర్గా ఉంటుంది. బాడీ పెయిన్, బాడీలో కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అనేది నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. వన్ వర్డ్ దట్ డిఫైన్స్ గీతా మాధురి గారు. బ్యాలెన్స్డ్, మేబీ బ్యాలెన్స్డ్. చెప్పండి అయితే గీత గారు, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్కి రేటింగ్ చేయాలంటే మనీష్ శర్మ గారు, కోటి గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు. 5 చీటింగ్ అండి ఇది. ఎందుకంటే మీరందరూ కొన్ని పాటలే వింటారు, నేను వాళ్ళ అన్ని పాటలు వింటా కాబట్టి నాకు వాళ్ళల్లో ఉన్న ఆ టాలెంట్ నాకు తెలుసు కాబట్టి, ఆ టాలెంట్ దగ్గర నుంచి చూస్తా కాబట్టి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఆ ఆఫ్ దెమ్ అనమాట. వావ్ అని అనుకుంటూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో నైట్ ఫ్లైట్ పెట్టుకొని కూడా మా కోసం ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ గీతా మాధురి గారు. అండ్ చూస్తూనే ఉండండి, మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రావణి అండ్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి. చూస్తూనే ఉండండి.